కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం నుంచి ఎన్డీఏ కూటమి తరపున 4 స్థానాలు తెలుగుదేశం, 1 బీజేపీ, 1 జనసేనకు కేటాయించారు. అయితే ఈ 6 స్థానాలని ఎన్డీఏ కూటమే కైవసం చేసుకుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఖాతా అయినా తెరవలేదు. గతంలో విశాఖపట్నం గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే నియోజకవర్గాల వారీగా విశాఖపట్నం నుంచి గెలుపొందిన అభ్యర్థులు వారి మెజారిటీలు చూద్దాం. భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గంటా శ్రీనివాసరావు పోటీ చేయగా 92,401 మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం తూర్పు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేయగా ఆయన 70,877 మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్ పోటీ చేయగా జనసేన విశాఖపట్నం దక్షిణం కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పోటీ చేశారు. మెజారిటీ 65,594 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం ఉత్తరం నుంచి పోటీ చేశారు. ఎన్డీఏలో భాగంగా ఈ సీటు విశాఖపట్నం ఉత్తరం విష్ణుకుమార్ రాజుకు కేటాయించడం జరిగింది. బీజేపీ తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన 47,534 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. విశాఖపట్నం పశ్చిమం నుంచి ఘనబాబు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి 35,184 ఓట్ల మెజారిటీని సాధించారు. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం తరఫున పోటీ చేయగా ఆయన సాధించిన మెజారిటీ 95,235 ఓట్లు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా అయినా తెరవలేదు.